పాపము చేయుచు ఉన్నాడు గనుక పాపము చేయు. వాడు అపవాది సంబంధి. ఎవరి సంబంధి? బూతులు మాట్లాడతాం మానేసావా? పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మొదటి రోజునే మొదలెట్టేసావా? ఆలోచించు. నువ్వు అపవాది సంబంధి. ఆ తర్వాత అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చాడని డ్యాన్స్ చేస్తావా? ఒళ్ళు తెలియకుండా, వయసు తెలియకుండా, పద్ధతి తెలియకుండా ఆయన వచ్చాడని డ్యాన్స్ చేస్తావా? ఆయన వచ్చిందే అపవాది క్రియలను ఏం చేయడానికంట. మరి మన మలాకి గ్రంథంలో చదివాం కదా, వాళ్ళు అపవాది క్రియలు చేస్తే వారు ఏమని మాట్లాడుతున్నారు? దేవుడికి ఎవరంటే ఇష్టమంట? దుర్మార్గులు ఇష్టమంట. దుర్మార్గులు చూసి ఆయన సంతోషిస్తున్నాడంట. అంటే ఒక మనిషి వ్యభిచారం చేస్తే దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. ఒక మనిషి దొంగతనం చేస్తే, ఒక మనిషి నరహత్య చేస్తే దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో చూడండి. అలాంటి క్రియలతో బ్రతుకుతున్న వారిని ఏంటి తెలుసా, ఆ క్రియల నుంచి ఆయన ఏం చేయడానికి వచ్చాడంట? విడిపించడానికి. సాతాని క్రియలు ఆయన ఏం చేయడానికి? పండక్కి నువ్వే పెద్ద సాతాన్లా తయారైపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.